మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. శివపార్వతిని నా ఇంటికి కాపురానికి పంపించకుండా ఇప్పుడు మీరిలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. ఇప్పుడు మీ పరువు పోవటం లేదా అని గంగ నిలదీస్తూ ఉంటాడు. శివపార్వతికి ఇష్టం లేకుండా నీ ఇంటికి కాపురానికి ఎలా వస్తుంది అని వరదరాజులు అంటే, మరి వీళ్ళ అన్నకి ఇష్టం లేకుండా శ్రీవల్లి మెల్లో దేవా తాళి ఎలా కడతాడు అని నంది మంగ ప్రశ్నిస్తూ ఉంటారు. అవును, కరెక్టే కదా అని ఊరి ప్రజలు కూడా అంటూ ఉంటారు. అప్పుడే దేవా, నేను న్యాయం చేస్తాను, శివపార్వతిని నేను మీ ఇంటికి కాపురానికి పంపిస్తాను, అది కూడా శ్రీవల్లి నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తే పంపిస్తాను అని దేవా చెప్పటంతో ఇక అప్పుడే గంగ ఇంతకుముందు శివ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయిని దేవా అన్నయ్య మోసం చేశాడు అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ, ఆ అమ్మాయిని దేవ మోసం చేశాడని చెప్పారు కదా, మరి అది నిజమో కాదో తేలక ముందే ఎలా నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని గంగ అంటాడు. అది ఎప్పటికే తేలదు, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా లేదు, అదెంత అబద్ధం అని దేవ అంటాడు. ఆధారాలు ఉంటే కదా నిరూపించటానికి అని దేవ అనడంతో, నీకు కావాల్సింది ఆధారాలే కదా, నేను నిరూపిస్తాను అని శివ చప్పట్లు కొడుతూ ఉంటుంది. అదేంటి శివ చప్పట్లు కొడుతోంది ఎందుకని అమృత శ్రీవల్లి షాకింగ్గా చూస్తూ ఉంటే, అదిగో లలితక్క వస్తోందని కుందవల్లి చెప్తోంది. అప్పుడే లలిత అక్కడికి వస్తుంది. మా అన్నయ్య మోసానికి గురైన అమ్మాయి అని శివ చెప్పగానే, అదేలా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, డిఎన్ఏ టెస్ట్ కూడా నిరూపించటానికి ఆ అమ్మాయికి అబార్షన్ అయిపోయిందని చెప్పావు కదా అని దేవా అంటాడు. అబార్షన్ అయితే ఏంటి, నువ్వు నెల్లూరులో వీళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఓనర్ ఉన్నారు కదా, ఆ ఇంటి ఓనరే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చూపిస్తాడు, ఆధారాలు కూడా చూపిస్తాడు అని శివ చెప్పటంతో, ఏంటి ఆ ఇంటి ఓనరా అని దేవా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నెల్లూరులో లలిత ఇంటి ఓనర్ అయిన చంద్రం అక్కడికి వచ్చి, నమస్కారం అండి, నా పేరు చంద్రం, లలిత మా ఇంట్లోనే అద్దెకుంటూ ఉండేది. ఈ దేవరాజు అప్పుడప్పుడు లలిత ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఎవరమ్మా ఆయన అని నేను చాలాసార్లు అడిగాను. నేను ఆయన ప్రేమించుకుంటున్నాం, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పింది. తర్వాత కొన్ని రోజులుగా అతను రావడం మానేశాడు. ఏమైందమ్మా అని అడగటంతో, ఆయన ఇలా రావటం లేదని చెప్తే, కనిపించటం లేదని చెప్తే నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను అని చంద్రం మొత్తం నిజం చెప్పేస్తాడు. అతని పేరు దేవరాజు కాదు బాలరాజు అని వరదరాజులు అంటే, బాలరాజు బంతిరాజు అని మాట మార్చకండి పెద్దనాన్న అని శివ అంటుంది. ఇంటికి వచ్చిన ఆ ఇన్స్పెక్టర్ ఆయన కూడా దేవరాజ్ అన్నయ్య ప్రభావానికి ఆ ఇన్స్పెక్టర్ మాట మార్చాడు. కానీ ఇండ్లు అద్దెకిచ్చిన ఈయన మాత్రం మాట మార్చలేదు అని శివ చెప్తోంది. అయినా నా కొడుకే వచ్చాడన్న గ్యారంటీ ఏంటి అని వరదరాజులు అంటాడు. ఇతను అబద్ధం చెప్తుండొచ్చు కదా అని అంటే, మీరు ఇలా మాట్లాడతారనే నేను ఆధారాలు కూడా తీసుకొచ్చాను, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి అని దేవా లలిత హక్ చేసుకుంటూ కలిసి తీసుకున్న ఫోటోలన్నీ కూడా అతను అందరికీ చూపిస్తూ ఉంటాడు. దాంతో దేవా వరదరాజులు మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. ఆధారాలు కూడా చూపించిన తర్వాత నిజమేనని నమ్మచ్చు అని ఊరి ప్రజలు అంటారు. ఇప్పుడు ఏమంటారు వరదరాజులు గారు అని ఊరి పెద్ద ఇంకొక ఆయన ప్రశ్నిస్తూ ఉంటే, ఈ పెళ్లి వద్దంటాను అని శ్రీవల్లి నోరు తెరిచి చెప్తూ ఉంటుంది. దాంతో శివ లలిత చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అవును, నేను ఆడపిల్లనే, లలిత కూడా ఆడపిల్లే, మరి మోసపోతే ఎవరైనా చూస్తూ ఊరుకోరు కదా, కాబట్టి వరదరాజులు మామయ్య ఇంటికి ఈ లలితని కోడలుగా వెళ్ళాలి అని శ్రీవల్లి చెప్తుంది. అవును, మమ్మల్ని పంచాయతీకి రప్పించినందుకు కూడా మేమేమీ బాధపడడం లేదు. ఈ లలిత మీ ఇంటికి కోడలుగా రావాలి. ఈ లలిత మెడలో దేవా మండపంలో అందరి కళ్ళ ముందు తాళి కట్టాలి. శివపార్వతి మా ఇంటికి కాపురానికి రావాలి. ఈ మాట ఊరి పెద్దైన వరదరాజుల నోటి నుంచి వస్తే బాగుంటుంది ఈ తీర్పు అని గంగా తేల్చి చెప్పేస్తాడు. చెప్పండి అయ్యా, మీరే చెప్పండి అని ఊరి వాళ్ళు అనడంతో అప్పుడు వరదరాజులు, అవును, న్యాయం జరగాలంటే నిజాలు ఆధారాలు కావాలి కదా, ఇప్పుడు శివపార్వతి ఆధారాలు తీసుకొచ్చి దేవా తప్పు చేశాడని నిరూపించింది, కాబట్టి దేవాకి లలితకి మండపంలో పెళ్లి జరిపిస్తాము అని వరదరాజులు తీర్పు చెప్తాడు. ఇక నీ కూతురు గురించి చెప్పండి, అదే శివపార్వతి గురించి అని మంగ అంటోంది. అవును, ఇప్పుడు దేవా చెప్పినట్లే తన చెల్లెలు శివపార్వతిని గంగ ఇంట్లో కాపురానికి దిగపెడతానని చెప్పాడు కదా, పెళ్లి అయిన తర్వాత పుట్టింట్లో ఉండకూడదు, కాబట్టి దేవ తన చెల్లెలు శివపార్వతిని సోయాన గంగ ఇంట్లో వదిలిపెడతాడు, కాపురానికి వదిలిపెడతాడు అని వరదరాజులు తీర్పు చెప్పేస్తాడు. దేవాలలితకి పెళ్ళనగానే శివపార్వతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. గంగ ఇంటికి కాపురానికి వెళ్ళాలని చెప్పటంతో శివపార్వతి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. వరదరాజులు తీర్పుకి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తిరుపతి ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే దేవ బాధపడుతూ ఇంటికి వస్తాడు. అమ్మా, నువ్వు కూడా పంచాయతీకి వచ్చి ఉంటే బాగుండేదమ్మా, అక్కడ ఏం జరిగిందో నీకు మొత్తం తెలిసిపోయి ఉండేది. నా పెళ్లి శ్రీవల్లితో జరగటం లేదు, నా పెళ్లి లలిత్తో జరుగుతోంది, శివపార్వతి కూడా గంగ ఇంటికి కాపురానికి వెళ్ళాలమ్మా, ఇదమ్మా జరిగింది అని దేవా చెప్పటంతో,
వెంటనే తిరుపతి దేవ చెంప పగలగొట్టేస్తుంది. అమ్మా అని దేవ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అసలు నువ్వు నా కడుపున పుడితే రాముడివి పుట్టావని అనుకున్నాను. కానీ ఒక ఆడపిల్లకి మోసం చేసి ఇలా చేస్తున్నావా? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. మీ నాన్న నన్ను కష్టాల పాలు చేస్తున్నప్పుడు నేను నీళ్ళోసుకున్నాను. అప్పుడు నా కడుపున రాముడు పుడతాడు. నా కష్టాలన్నీ తీర్చేస్తాడు. ఇలా రాక్షసుడి నుంచి తప్పించడానికి నా కడుపున ఒకడు పుట్టబోతున్నాడని అనుకున్నాను. కానీ మళ్ళీ రావణుడే నా కడుపున పుట్టాడని నాకు ఇప్పుడు అర్థమైంది. ఛీ! నువ్వు మనిషివేనా అంటూ చీకొడుతూ ఉంటుంది. అప్పుడు దేవ తిరుపతి కాళ్ళు పట్టుకొని అమ్మ నన్ను క్షమించమ్మా. ఏదో తెలియక తప్పు చేశాను. లలితకి అన్యాయం చేశాను. రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్ ఒకటే అనుకున్నాను. కానీ ఇలా తప్పు అని నాకు ఇప్పుడే అర్థమైంది. లలితకి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటానమ్మా. న్యాయం జరిగేలా చేస్తానమ్మా. అందరూ తీర్పు ఇచ్చినట్లుగానే నేను లలిత మెడలోనే తాళి కడతాను. లలితనే పెళ్లి చేసుకుంటాను. లలితకి నేను అన్యాయం జరగనివ్వను. ఇక ఏ ఆడపిల్లకు కూడా అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు క్షమించానని చెప్తే గాని నేను నీ కాళ్ళు వదలనమ్మా, వదలను అని కాళ్ళు పట్టుకొని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అంతవరకు నేను నీ కాళ్ళు వదలనమ్మా. చెప్పమ్మా చెప్పు అని దేవ వేడుకుంటూ ఉండటంతో ఇక తిరుపతి ఏమీ మాట్లాడకుండా తల నిమురుతూ ఉంటుంది. అప్పుడు దేవ చాలా సంతోషపడుతూ మళ్ళీ తన రాక్షస చూపుల్ని మనకి చూపిస్తూ ఉంటారు. తరువాత శ్రీవల్లి ఇంటికి వచ్చి దుమ్ము పట్టిపోయిన బుక్స్‌ని విదిలించేస్తూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు చెల్లెళ్ళు అక్కడికొచ్చి "ఏంటక్కా ఏం చేస్తున్నావు? ఎందుకు ఈ దుమ్మంతా దులుపుతున్నావు బుక్స్‌కి" అని ప్రశ్నిస్తూ ఉంటే, "నేను స్కూల్‌కి వెళ్ళాలి కదా! అందుకే ఈ దుమ్ము పట్టి ఉన్న బుక్స్‌నన్నింటినీ కూడా విదిలించేస్తున్నాను. వీటినన్నింటినీ ఒకసారి తిరిగేస్తే పిల్లలకి చాలా బాగా పాఠాలు చెప్పచ్చు. నా కోసం ఎంతమంది పిల్లలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. నాకు లవ్ లెటర్ రాసిన చిచ్చరి పిడుగు ఉన్నాడే వాడు కూడా. వాళ్ళకందరికీ నేను పాఠాలు చెప్పాలి కదా! శ్రీవల్లి టీచర్ అంటూ నన్ను ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో వాళ్ళంతా" అని అంటుంటే, "అంటే నువ్వు మళ్ళీ స్కూల్‌కి వెళ్ళబోతున్నావా?" అని చెల్లెళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. "అవును. వెళ్ళాలి కదా!" అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే గంగ అక్కడికొచ్చి, "నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావు. దేవ అన్నయ్యతో కుదిరిన సంబంధం గురించి ఆ మాటలన్నీ మర్చిపోవడం కోసమే కదా స్కూల్‌కి వెళ్ళాలనుకుంటున్నావు" అని గంగ అనగానే శ్రీవల్లి ఏడుస్తూ "అన్నయ్య" అంటూ గంగ గుండెలపై పడి ఏడుస్తూ ఉంటుంది. "అవును. పంచాయతీకి వెళ్తే న్యాయం జరుగుతుందని అనుకున్నాము. నా చెల్లెలికి న్యాయం జరుగుతుంది అనుకుంటే లలిత అనే నా చెల్లెలికి న్యాయం జరిగింది" అని గంగ కూడా కంటతడి పెడుతూ ఉంటాడు. "అన్నయ్య నా భారం దించుకోవడానికి నేను నీ గుండెలపై పడి ఏడుస్తూ ఉంటే నువ్వు ఇలా కంటతడి పెడితే నేను తట్టుకోలేనన్నయ్య, తట్టుకోలేను" అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే, "అవును మేము కూడా" అంటూ అందరి చెల్లెళ్ళు కూడా గంగ గుండెలపై వాలిపోతారు. "ఏడవండి, అందరూ కలిసి ఏడవండి, నన్ను మాత్రం బాగా ఏడిపించండి" అని నంది అక్కడికి వస్తాడు. "ఇప్పుడు ఏమైందిరా" అని అంటే, "ఆ దేవ అనే పోలీస్ ఆయన సంబంధం నుంచి మనం తప్పించుకున్నందుకు సంతోషపడాలి కానీ ఇలా మీరందరూ ఏడుస్తూ నన్ను కూడా ఎందుకు ఏడిపిస్తున్నారు? సంతోషంగా ఉండాల్సింది పోనిచ్చి ఇలా ఏడవటం కరెక్ట్ కాదు" అని నంది అనడంతో, "అవునురా మన చెల్లెళ్ళకి అన్యాయం జరగలేదు. కాబట్టి మనం సంతోషపడాలి. ఏడవనురా ఏడవనని" గంగ అంటాడు. "అన్నయ్య మా పెళ్ళిళ్ళ గురించి ఆలోచించకండయ్య. హోటల్‌ని ముందు బాగా నడుపుతాము. మేమందరం నీకు సహాయంగా ఉంటాము" అని అందరి చెల్లెళ్ళు చెప్తారు. "అవునన్నయ్య మనము మోసపోలేదు. కాబట్టి మనం ముందుకి వెళ్తామన్నయ్య. మనకు ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. దేవుడు మంచే చేస్తాడని" నాగవల్లి, అమృత కూడా చెప్తారు. "అవును నా చెల్లెళ్ళకి ఏం తక్కువ? ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకునే వాళ్ళు వస్తారు" అని గంగ అంటాడు. "రా నువ్వు కూడా రా" అని నందిని పిలవటంతో నంది కూడా గంగ గుండెలపై పడి బాధపడుతూ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.